భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఇప్పుడు జ్యోతి గారు ఉన్నారు. జ్యోతి గారితో మాట్లాడి మనకు తెలియని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే శ్రీరామనవమి వస్తుంది కదండి. అసలు శ్రీరామనవమి అంటే ప్రతి ఒక్కరికి కూడా సీతారాముల కళ్యాణం గుర్తుకొస్తుంది. నిజానికి చెప్పాలి అనంటే శ్రీరామనవమి అంటే రాముని యొక్క జన్మదినం. మరి కళ్యాణం ఎందుకు జరుపుకుంటారు? అసలు విశిష్టత ఏంటండి? మనకి దేవతా స్వరూపాలకి సంబంధించి కళ్యాణము అనే పదం మనం వాడుతూ ఉంటాం. అంటే మన ఇళ్లలో మనం ఈ వివాహం అనే పదం వాడుతూ ఉంటాం. కానీ మన ఇంట్లో జరిగే ఈ వివాహాన్ని మనం కళ్యాణం అని అనం. కేవలం దేవతా స్వరూపాలకి, అది వెంకటేశ్వర స్వామి కళ్యాణం, లేకపోతే ఈశ్వరుడు పార్వతీ కళ్యాణం, సీతారామ కళ్యాణం. అయితే ఇక్కడ ఈ పదం వాడుతున్నప్పుడే ఒక మాట మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఏంటి అంటే, అలాగా రాముడికి సీతకి, లేకపోతే ఏ పరబ్రహ్మ స్వరూపానికైనా వివాహము అనే పదం ఎందుకు వాడము అంటే, వాళ్ళకి జరిగేది వివాహము అంటే వాళ్ళ కోసం అని కాదు. ఆ తంతు ఏదైతే ఉంటుందో, అంటే ఆ కార్యక్రమం ఏదైతే ఉంటుందో దానివల్ల అంత కళ్యాణము అంటే అంత శుభకరంగా మంగళప్రదంగా ఉండటం. కాబట్టి లోక కళ్యాణం కోసం కళ్యాణం అనే పదం వాడుతూ ఉంటారు దేవతా స్వరూపాలకి. అయితే శ్రీరామ నవమి అంటే ఇది కేవలం రాముని యొక్క జన్మతిథి. అంటే వివాహము కళ్యాణము మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అదైతే ఈ తిథి రోజు జరగలేదు. కానీ సీతారాముల కళ్యాణము అన్నది మనందరికీ శుభకరం. అలా ఆ కళ్యాణం అన్నది చేసినట్లయితే లోకమంతా చక్కగా ఉంటుంది, అంటే చల్లగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, అంతా మంగళత్వంతో కూడుకొని ఉంటుంది. అందుకే సీతారాముల కళ్యాణం చేస్తున్నాం అన్నమాట. వాస్తవానికి కళ్యాణం జరిగిన తిథి మాత్రం ఈ తిథి కాదు. సీతా స్వయంవరం నిజంగానే జరిగిందా అండి? మరి మనకి సీతా స్వయంవరం అంటే ఇక్కడ అంటే వాల్మీకి మహర్షి అందించిన రామాయణంలో అయితే ఒక పెద్ద సభ, అక్కడ ఒక స్వయంవరము, అక్కడే శివధనుస్సుని పెట్టడము, అందరూ మహారాజులు అంటే యువరాజులు వాళ్ళు ఉండటం, అప్పుడే రాముల వారు కూడా స్వయంవరానికి వచ్చి పాలు పంచుకోవడం అన్నది మనకి వాల్మీకి మహర్షి అందించిన రామాయణంలో కనిపించదు. అయితే ఇక్కడ ఏ విధంగా దీన్ని మనం చూడాలి అంటే, సీతా స్వయంవరము అని అనకుండా, అంటే రాముల వారికి అక్కడ స్వయంవరం అన్న విషయం తెలియదు. మనందరికీ రామాయణం తెలుసు. విశ్వామిత్రుల వారు రాముణ్ణి లక్ష్మణుణ్ణి తనతో పాటు తీసుకుని వెళ్తారు. దేనికోసం అంటే యాగరక్షణ కోసం. అక్కడ భయంకరమైన రాక్షసులు ఉన్నారు, వాళ్ళు అడ్డుపడుతున్నారు, వాళ్ళని సంహరించి ఆ యాగరక్ష చేయటానికి. ఈ కార్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు రాముణ్ణి శ్రీరాముడు చెయ్యాలి. శ్రీరాముడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి. అంటే ఇక్కడ సీతమ్మ వారితో వివాహం జరిగేటట్టుగా గురువుగారు ఇక్కడ నిర్ణయం చేశారు. ఎవరా గురువుగారు అంటే విశ్వామిత్రుల వారు. కానీ మనకి ఒక సంప్రదాయం ఉంది, వివాహం జరగాలి అంటే కన్యకు కానీ లేకపోతే ఆ అబ్బాయికి కానీ నిర్ణయం చేసేది తల్లిదండ్రులు. ఆ తర్వాత వాళ్ళు ఇది బాగుందా అంటే గురువుగారు చెప్తారు. కానీ గురుస్థానంలో ఉంటూ పద నేను నీకు వివాహం జరిపిస్తాను, ఒక స్వయంవరానికి వెళ్ళిపోదాం అని గురువుగారు అనకూడదు కదా. రామాయణం అంతా మనకి ధర్మమే. కాబట్టి ఇక్కడ విశ్వామిత్రుల వారు ఏం చేస్తారంటే, అక్కడికి దగ్గరలోనే మిథిలా నగరంలో జనక మహారాజు గారు ఉన్నారు. ఆయన దగ్గర శివధనుస్సు అన్నది ఉంది. ఈ శివధనుస్సు అన్నది చాలా ప్రత్యేకమైనది. అంటే దాన్ని వీళ్ళు క్షత్రియులు కాబట్టి, అంటే రామచంద్రమూర్తి క్షత్రియుడు, అందుకని అతనికి చూపించాలని, అంటే ఆయన మనసులో ఏముంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుందో విశ్వామిత్రుల వారికి తెలుసు. ఆయన బ్రహ్మజ్ఞాని. కానీ అన్ని మాటలు చెప్పకూడదు కదా బయటికి. అందుకే రాముల వారిని అక్కడ దాకా తీసుకుని వెళ్ళాలి. ఏమని చెప్పి తీసుకుని వెళ్ళారు? పద స్వయంవరం అని చెప్పలేదు. అక్కడ ఒక శివధనుస్సు ఉంది, అది చాలా అద్భుతమైనది. కాబట్టి మీరు క్షత్రియులు కదా, మీరు ఒకసారి దాన్ని దర్శనం చేసుకోవాలి, అంతే కదా. ఏదైనా వింత వస్తువు ఉంటే దాన్ని మనం దర్శించుకుంటాం, అది మంచిది అని. ఆ రకంగా విశ్వామిత్రుల వారు చెప్తే రాముడు లక్ష్మణుడు తనతో పాటుగా వెళతారు. అయితే అక్కడ ఈ స్వయంవరం అనేటట్టుగా ఎందుకు ప్రకటించటం జరిగింది అంటే, జనక మహారాజుకి కన్న కూతురు కాదు సీతమ్మ యజ్ఞం కోసం భూమి దున్నుతున్నప్పుడు స్వయంభూగా తాను కింద నుంచి పైకి లేచిందట. ఇంకా దొరికింది అనే పదం కూడా వాడరు, అమ్మవారే అలాగ భూమిలోంచి బయటకు వచ్చిందట. అయోనిజ అంటారు. అంటే జనక మహారాజుకి పుట్టిన స్త్రీమూర్తి కాదు, ఆవిడ అయోనిజ, ఆవిడ పరబ్రహ్మ స్వరూపిణి. అలా ఆ బిడ్డ తనంత తాను అలా పైకొస్తే
అమ్మవారి యొక్క రూపం అంటూ జనక మహారాజు గారు పెంచుకున్నారు, కుమార్తెగానే పెంచుకున్నారు. ఇక్కడ ఆయన ఏమనుకున్నారు అంటే ఆవిడ అయోనిజ, భూమిలోంచి అలా అంటే మనుషులు అలా రాలేరు కదా, మానవకాంత కాదు ఆవిడ. అటువంటి ఆవిడికి వివాహం చెయ్యాలి అంటే గనక ఎలాంటి వాళ్ళు రావాలి? ఎందుకంటే ఆవిడ పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి మనుషులకి ఏ లక్షణాలైతే ఉంటాయో బహుశా అంతకు మించి ఉన్న లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళనిచ్చి వివాహం చెయ్యాలని అనుకున్నారు. కారణం ఏమిటి అంటే మనమందరం ఒక స్థాయి, ఆవిడ స్థాయి వేరు అని అనుకున్నారు జనక మహారాజు గారు. అందుకని ఆయన దగ్గర ఎప్పటి నుంచో వంశంలో శివధనుస్సు అన్నది ఉంది. అంటే వాళ్ళ వంశానికి సంబంధించి వాళ్ళ తాతల వాళ్ళు సంపాదించుకున్నారు నేరుగా ఈశ్వరుడు ప్రసాదించిన శివధనుస్సు. అది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే దాన్ని పట్టుకుని తీసుకుని రావాలంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి పెట్టాలంటే 5,000 మంది సైనికులు పెద్ద పెట్టిలో పెట్టి దానికి బోల్డన్ని చక్రాలు పెట్టి 5,000 మంది లాక్కుని వస్తే గాని ఆ పెట్టిని లాగలేరట. అంటే ఆ లోపల ఉన్న శివధనుస్సు అంత బరువుగా ఉంటుంది, అంత ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి పరీక్ష ఎందుకు పెట్టాలనుకున్నారు జనక మహారాజు గారంటే ఈవిడ అయోనిజ పరబ్రహ్మ స్వరూపిణి, ఆవిడ్ని వివాహం చేసుకోవాలి అంటే మానవ శక్తులకి అతీతంగా ఉండగలగాలి అని అనుకున్నారు. అందుకే ఆయన అనుకున్నారు శివధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళు పూర్తిగా భిన్నంగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చే నా కుమార్తెని వివాహం చేస్తాను అని. ఈ ప్రకటన అయ్యింది. చాలామంది వచ్చారు, వస్తూనే ఉన్నారు, వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరి వల్ల కాలేదు, ఎందుకంటే దాన్ని ముట్టుకోవడమే చాలా కష్టం, దాన్ని ఇంకా పైకెత్తే ప్రసక్తే లేదు. అలా వాళ్ళందరూ ఓడిపోయారు. అయితే వాళ్ళందరూ అనుకున్నారట కక్ష కట్టి, ఇదేంటిది సీతని ఎవరికి ఇవ్వడా, ఎందుకంటే ఇది ఎవరి వల్ల కాదు కదా. వాళ్ళందరూ అనుకున్నారు ఇలా సీతని దాచేసుకుంటాడా అని చెప్పి వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు యుద్ధం ప్రకటించారట. అలా యుద్ధం ప్రకటించినప్పుడు జనక మహారాజు గారికి భయం కలిగి, అంటే అప్పట్లో అంతఃపురం అంటే ఒక కోటలా ఉండేది, ఆ కోటకి చుట్టూ పెద్ద పెద్ద గోడలు, అదే అంటే ఆ లోపలికి రాకుండా చెయ్యగలిగేవారు శత్రు సైన్యములు. వీళ్ళందరూ బయట నుంచి యుద్ధం చేస్తూ ఉంటే ఈయన మాత్రం యుద్ధం చెయ్యకుండా లోపల అంతఃపురంలో ఆరాధన చేశారు. అంటే భగవంతుణ్ణి వేడుకున్నారట, నా ఉద్దేశం ఇది, అందుకే నేను ఈ పరీక్ష పెట్టాను, వీళ్ళందరూ ఇలా యుద్ధం చేస్తున్నారని. అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఒక చక్కని అంటే బలంతో కూడుకున్న సైన్యం దిగి వచ్చిందట. ఎందుకంటే అక్కడ ఉన్న సైన్యం సరిపోదు, ఒక రాజు ఇద్దరు కాదు కదా, వాళ్ళంతమంది వచ్చేసారు, వాళ్ళందరూ యుద్ధానికి మీదకొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరి దగ్గర నుంచి నెమ్మదిగా జనక మహారాజు గారు తప్పించుకోగలిగారు. కారణం ఏమిటి అంటే ఆయన తపస్సు చేశారు, ఆయనకి అలాంటి శక్తులు వచ్చాయి, ఒక సైన్యం వచ్చిందట, ఆయనకి సహాయం చేశారు. అప్పుడు వాళ్ళందరూ భయపడిపోయి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా అనుకుంటున్నారు మరి ఇలా జరిగితే అమ్మవారిని ఎవరో ఒకరు వివాహం చేసుకోవాలి కదా. అందుకే ఆ స్వయంవరం అన్నది ఒకరోజు అలా జరిగింది, అందరూ వచ్చారు, అందరూ పాలు పంచుకున్నారు, రాముల వారు అలా శివధనుస్సు విడిచేశారు, అప్పుడు అయిపోయింది వివాహం అన్నది మాత్రం మనకు ఉండదు. ఈ క్రమంలో ఆయన వెతుకుతున్నారనమాట. అంటే ఎప్పుడెప్పుడు ఆ మహానుభావుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు శివధనుస్సును పట్టుకుంటాడు, ఎప్పుడు నా కుమార్తెకి వివాహం జరుగుతుంది. అటువంటి సమయంలో విశ్వామిత్రుడు వారు కబురు పెడతారు, రామలక్ష్మణులు అంటే దశరథ మహారాజు గారి కుమారులు, వాళ్లతో నేను వస్తున్నాను అని. ఆయన కూడా చెప్పరు స్వయంవరానికి, నేను వస్తున్నానని చెప్తారు. ఇప్పుడు జనక మహారాజు గారు వాళ్ళు కూడా యోధులు కదా, దశరథ మహారాజు గారి కుమారులు, వాళ్ళు కూడా ఒకవేళ శివధనుస్సు ఎత్తే ప్రయత్నం చేస్తే, నిజంగా ఎత్తగలిగితే అప్పుడు ఇస్తానని ఆయన మనసులో అనుకున్నారు. వీళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత విశ్వామిత్రుల వారు కూడా, ఆయన ఇక్కడ శివధనుస్సు ఉంటుంది, నువ్వు క్షత్రియుడు కాబట్టి ఒకసారి నువ్వు దాన్ని చూడాలి అని అంటారు. అంటే అప్పుడు తెప్పిస్తారట. తెప్పించినప్పుడు చూస్తారు రాముల వారు. చూసిన తర్వాత ఆయన ధర్మం ఏమిటి, క్షత్రియుడు అంటే ఆ బాణాన్ని ఎక్కువ పెట్టాలి, ధనస్సుని పట్టుకోగలగాలి, అది వీరత్వం అన్నమాట. అందుకని ఆయన మళ్ళీ ఆయనంతటా ఆయనగా తీయకుండా గురువుగారు వైపు చూసి, గురువుగారు మరి చూశాను, అద్భుతంగా ఉంది, దీన్ని నేను తీయవచ్చా, దీన్ని నేను ఎక్కువ పెట్టవచ్చా అని అడుగుతారు. ఎందుకంటే అది ఆయన ధర్మం. కానీ గురువుగారిని అడగాలి. అలా అడిగితే అప్పుడు గురువుగారు అంటారు, అంటే ఆయన మనసులో ఉన్న ఆలోచన ఇప్పుడు నెరవేరుతోంది, ఇవన్నీ జరిగితేనే కదా సీతా కళ్యాణం అవుతుంది, అప్పుడే రామాయణం ముందుకెడుతుంది. కానీ ఎక్కడ వాక్ వైభవం అంటారు, అంటే ఎవరూ కూడా ఈ ధర్మం తప్పి మాట్లాడకుండా, గురువుగారు కూడా ఆ తొందరగా ఈ పని చేసే పిల్లనిస్తారు అని ఆయన అనలేదు, తొందరగా ఆ పని చేసే నా కూతుర్ని ఇచ్చేస్తానని ఆయన అనలేదు, నేను స్వయంవరానికే వచ్చాను, ఇలా శివధనుస్సు ఎక్కుపెట్టి సీతను వివాహం చేసుకుంటానని ఈయన అనలేదు.
ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. మొత్తానికి చూడు, దాన్ని నువ్వు తీసే ప్రయత్నం చెయ్యి అని అన్నారట. ఇంకేముంది, అలా గురువుగారు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి ఒక్కసారిగా ఆ శివధనుస్సు పట్టుకుని అమాంతంగా ఎత్తి మధ్యలో పట్టుకుని ఆ బాణం సంధించేటట్టుగా అలా పెట్టేటప్పటికే శివధనుస్సు పళ్ళుమని విరిగిపోయింది. ఆ శబ్దానికి అక్కడ ఆ సమయంలో ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ మూర్ఛపోయారట. కేవలం రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, అలాగే జనక మహారాజు గారు, ఆయన వంశానికి సంబంధించి ఉన్న శివధనుస్సు కదా, ఆయనకు కూడా బోళ్ళని శక్తులు ఉన్నాయి. ఈ నలుగురు మాత్రమే ఉన్నారట. అంటే మెలకువతో ఉన్నారు, తెలివిలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పడిపోయారని చెప్తారు. అంటే ఆ ధ్వని అటువంటిది. అప్పుడు జనక మహారాజు గారు మురిసిపోయి, అమ్మయ్య నాకు అల్లుడు దొరికాడు, అంటే సామాన్య మనిషి కాడు, ఏదో ఒక పరబ్రహ్మ స్వరూపం యొక్క శక్తి ఈ మనిషిలో ఉంది, అప్పుడే కదా శివధనుస్సుని పట్టుకుంటాడు. గబగబా వెళ్ళిపోయి నీకు నా కుమార్తెని ఇస్తాను అని అంటారు. శ్రీరాముడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నాకు నేను ఇలా స్వీకరించను అని అంటాడు. అలా స్వీకరించను అని అంటాడు. ఆ తర్వాత వివాహం ఎలా జరిగింది అన్నది దీని గురించి అద్భుతంగా సీతమ్మ వారు అరణ్యకాండలో అప్పుడు అనసూయాదేవిని కలిసినప్పుడు మా వివాహం ఎలా జరిగిందో తెలుసా, రాముడు ఎప్పుడు ఒప్పుకున్నాడో తెలుసా అని ఆవిడ చెప్తుందట. బాలకాండలో మనకి ఈ శివధనుస్సుని ఎక్కువ పెట్టటము, సరే కళ్యాణము అన్నది అప్పుడు జరిగిన దాని వివరణ అన్నది మనకి ఆ అయోధ్యకాండలో సీతమ్మ వారు చెప్తారు. ఎందుకు ఆవిడ చెప్తారు అంటే, నా భర్త ఎటువంటి వాడు, నా రాముడు ఎటువంటి వాడు అని చెప్పినప్పుడు ఆ సందర్భం వస్తుంది. జ్యోతి గారు మాకు స్వయంవరం గురించి ఇంత చక్కగా చెప్పారు కదా, మరి వివాహం ఎలా జరిగిందండి? అయితే ఎప్పుడైతే జనక మహారాజు గారు ఎంతో ఆనందంతో, అమ్మయ్య నరకాంత కాదు నా కుమార్తె, తనకు ఎంత శక్తి ఉందో అటువంటి శక్తితో కూడుకున్న వ్యక్తి దొరికాడు, అది కూడా మానవ రూపంలో, అంతే కదా అని మురిసిపోయాడు. వెంటనే వెళ్ళి రాముల వారిని అడుగుతారు, అలాగే విశ్వామిత్రుడిని కూడా అడుగుతారు. ఎందుకంటే విశ్వామిత్రుడు కదా తీసుకుని వచ్చారు రాముల వారిని. అయితే ఇప్పుడు విశ్వామిత్రుల వారు కూడా సరే అని అనలేదు. ఎందుకు అంటే ఆయన ధర్మం ఆయన పాటిస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటి, నేను గురుస్థానంలో ఉన్నాను, నేను గురువుని, కానీ వివాహము అన్నది నిర్ణయం కేవలం తల్లిదండ్రులు తీసుకోవాలి, అంతేగాని గురువు కాదు. ఎంత శ్రేష్టమైన సంబంధమైనా నేను చెప్తాను అంతే, కానీ నిర్ణయం నేను తీసుకోకూడదు. అందుకే విశ్వామిత్రుల వారు ఆయన ఏమీ అనరు. రాముల వారు ఎంత చక్కగా మాట్లాడతారంటే, ఆ సమయంలో అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కావ్యాలలో మనకి ఎలా ఉంటుందంటే, శివధనుస్సు ఎక్కుపెట్టారు, అంతకు ముందే సీతమ్మ వారిని ఉద్యానవనంలో చూశారు, వాళ్ళిద్దరూ ఇరువురు నచ్చుకున్నారు, సీతమ్మ వారు కూడా అలా ఆ వరమాల పట్టుకుని మెళ్ళో వేసేశారు, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. అవునండి. కానీ వాల్మీకి రామాయణం అంటే వాల్మీకి మహర్షి అందించిన రామాయణం ఇవేమీ జరగలేదు. కారణం ఏమిటి అంటే, రాముల వారు చెప్తారు, మీరు పిల్లని ఇవ్వాలనుకుంటే నేను మాత్రం అలా పుచ్చుకోను, నేను కనీసం ఆమెను చూడను. ఎప్పుడైతే మా నాన్నగారు వచ్చి మా నాన్నగారు అన్నీ చూసుకుని నువ్వు వివాహం చేసుకో అని చెప్తారో అప్పుడే నేను చూసి వివాహం చేసుకుంటాను, అప్పటి వరకు నేను సీతమ్మని చూడను కూడా చూడనంటారు. ఎందుకంటే అది రాముడు పాటిస్తున్న ధర్మం. ఆ సమయంలో సరే అని చెప్పి వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేశారు, విడిది ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పట్లా కాదు కదా, ఒక్క రోజులో అవునా అండి ఉండండి అని చెప్పి మిథిలా నగరం నుంచి అయోధ్య నగరానికి అంత తొందరగా వెళ్ళిపోయే పరిస్థితి లేదు. అందుకే ఒక 3 రోజులు పట్టిందట. రామాయణంలో ఆ విశ్లేషణ ఉంటుంది మనకి. 3 రోజులు ఈ జనక మహారాజు గారు కొంతమందిని పంపించారు అయోధ్య నగరానికి. పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వీళ్ళు ఇప్పుడు ఇక్కడే ఎదురు చూస్తున్నారు. అంటే విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు మిథిలా నగరంలో ఉన్నారే కానీ సీతమ్మ వారిని చూడటం కానీ మాట్లాడటం కానీ ఏది జరగలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు, మీ కుమారుడు ఇలా శివధనుస్సుని ఎక్కుపెట్టారు కాబట్టి అటువంటి వాడికే నా కుమార్తెని ఇవ్వాలని జనక మహారాజు గారు అనుకుంటున్నారు, అందుకే వివాహం చెయ్యాలనుకుంటున్నారు, మరి మిమ్మల్ని రమ్మంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి అన్న వెంటనే దశరథ మహారాజు గారు కూడా ఎంతో ధర్మాన్ని పాటిస్తూ అక్కడ ఏం చూడాలి అన్నది చూశారు. సాధారణంగా అంటే ఇప్పుడు నేటి సమాజంలో సంబంధాలు అంటే మనం ఏం చూస్తున్నామో, రామాయణం మనకి ఏం నేర్పించింది, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. దశరథ మహారాజు గారు వెంటనే అక్కడ ఉన్న ఋషులను, కులగురువు అయిన వశిష్ఠ మహర్షిని వాళ్ళందరినీ పిలిపించి ఒక మాట అడుగుతారట. ఇటువంటి కబురు వచ్చింది, జనక మహారాజు గారి యొక్క ఆచారాలేంటి, ఆయన నడవడిక ఏంటి,
ఇది మీరు నాకు చెప్తే, ఎందుకు అంటే నాకు తెలియదు కదా, మీకు ఆయన గురించి తెలిసినా, లేకపోతే మీరు మహర్షులు కాబట్టి మీకు దివ్య దృష్టి ఉంటుంది, తెలిస్తే చెప్తే అప్పుడు దాన్ని బట్టి మనము ఆలోచిద్దాం, మీరు చెప్పండి అని అడుగుతారట. అంతేకాని వాళ్ళకి ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఒక్కరితే కూతురా, లేకపోతే కొడుకులు లేరా, ఉన్నారా, ఎంత ఆస్తి ఇస్తారు, ఆయన రాజ్యం ఎక్కువ మనది ఎక్కువ, మణులు మాణిక్యాలు, ఈ మాట ఈ ప్రస్తావన రాలేదు. సంబంధాలు చూసినప్పుడు ఎలా చూడాలి అన్నది కూడా రామాయణం మనకి చెప్తుంది. ఎందుకు జనక మహారాజు గారి యొక్క నడవడిక గురించి అడిగారు అంటే, సీతమ్మ అక్కడ పెరిగింది. ఏ ఇంట్లో పెరిగితే ఆ ఇంట్లో ఉన్న అలవాట్లతో ఆ స్త్రీ మెట్టినింటికి వస్తుంది, అంతే కదా. అందుకని అక్కడ ఆ తల్లిదండ్రుల యొక్క ఆచారం అంటే వాళ్ళు ఏం పాటిస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ధార్మికంగా ఉంటున్నారా లేదా, వాళ్ళ నడవడిక బాగుందా లేదా, ఆస్తులు రాజ్యాలు కాదు, ఇది ముందుగా అడిగారట. అడిగిన తర్వాత ఈ ఋషులు వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించి, వాళ్ళకి తెలుసు కాబట్టి అప్పుడు జనక మహారాజు గారు వారు మహానుభావులు, వాళ్ళు అంటే ఎప్పుడు ధార్మికమైన జీవితాన్నే గడిపారు, ఎన్నో యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు అంటూ వాళ్ళ వంశం గురించి పూర్తిగా చెప్పారట. అంటారు కదా, ఇటు 7 తరాలు చూడాలని. కానీ ఇప్పుడు మనకి ఆ తాతగారి వరకే ఆగిపోతుంది, ఆ ముత్తాత పేర్లు కూడా మనకి తెలియదు. అప్పట్లో అలా చూసేవారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూసి అప్పుడు పరిశీలన చేసి చేసుకునేవారు. ఎప్పుడైతే వశిష్ఠుల వారు అక్కడ ఉన్న ఋషులు వాళ్ళందరూ వెళ్ళవచ్చు అని అన్నారో అప్పుడు బయలుదేరి వాళ్ళు వెళ్ళారు. అలా వాళ్ళందరూ బయలుదేరి ఇప్పుడు మిథిలా నగరానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, ఇంత జాగ్రత్తగా వాల్మీకి మహర్షి వాళ్ళేం మాట్లాడుకున్నారు, వీళ్ళేమనుకున్నారు, ఎందుకు చెప్పాలి అంటే నేటి సమాజంలో ఇవన్నీ కూడా మనకి అవసరం కాబట్టి అంత విశ్లేషణ మనకి ఒక్కొక్క శ్లోకంలో ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మీకెన్ని రాజ్యాలు ఉన్నాయి, మీకెన్ని ఏనుగులు ఉన్నాయి, ఎన్ని యుద్ధాలు చేశారు అని అడగలేదు. మీ వంశం ఏమిటి, మీ వంశంలో ఎలాంటి మహానుభావులు ఉన్నారు అని ఆయన విని మురిసిపోయారు. ఈయన కూడా వాళ్ళ వంశం గురించి విని మురిసిపోయారు. అలా మురిసిపోయిన తర్వాత అప్పుడు దశరథ మహారాజు గారికి నచ్చితే అప్పుడు ఆయన చెప్తే రాముల వారు సీతమ్మ తల్లిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు ఆయనకి కూడా ఆ ఆలోచన అన్నది లేదు. అయితే రామాయణం ముందుకి నడవాలి అంటే ఎవరో ఒకరు అడుగు వేయాలి. అందుకే తాటక సంహారం తర్వాత నేరుగా అయోధ్య నగరానికి తీసుకుని వెళ్లకుండా విశ్వామిత్రుల వారు ఇలా ఈ శివధనుస్సుని చూపించి అక్కడ రాముని యొక్క ప్రతిభ ఏమిటి. ఇది ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. మనిషి అన్నవాడు ఏదైనా సాధించగలుగుతాడు, ఏదైనా. అంత పెద్ద శివధనుస్సు, అది 5,000 మంది దాన్ని లాక్కుని వస్తారు అంటే అది ఒక మనిషి ఏం చేస్తాడు అనేదే ఇక్కడ ఉంటుంది. కానీ ఆ దృఢ సంకల్పం ఏదైతే రాముల వారి దగ్గర ఉందో అది ఇక్కడ మనం చూసుకోవాలి. కాబట్టి మనిషి అనుకుంటే ఏమైనా సాధించగలడు అని రాముడు నిరూపణ చేశారు. ఆయన ఏం శక్తులు ఉపయోగించలేదుగా, ఆయన నిరూపణ చేశారు. ఎందుకు ఇవన్నీ మనం తలుచుకోవాలి అంటే మనం అందరం మనుషులం కదా. రాముల వారు అంటే శ్రీ మహావిష్ణువు రాముడిగా వచ్చి ఇలాంటి పనులన్నీ చేస్తూ మనిషి స్థానాన్ని చాలా ఎత్తుగా అంటే ఎక్కడో పెట్టారనమాట. అంటే మనం అందరం మనుషులం కాబట్టి మనం అందరం కూడా చాలా విచిత్రాలు చెయ్యగలం. ఎప్పుడు అంటే ధర్మాన్ని పాటించినప్పుడు, గురువుగారిని అడిగి గురువుగారు తథాస్తు అన్నప్పుడు ఖచ్చితంగా కార్యం అయిపోతుందట. ఆయన అన్ని ఆశీర్వచనాలను శక్తులను పొంది ఉన్నారు. ఎలా వచ్చాయి అంటే వినయం. రాముల వారికి ఎంతో వినయం. క్షత్రియుడిని కదా, నేను అక్కడికి వెళ్ళాను, ఓహో సీతా స్వయంవరం అనేది జరిగిందా, నాకెంతసేపు, నేను శివధనుస్సుని అమాంతంగా తీసేస్తాను, ఇలాంటి ఆలోచనలు లేవుగా. ఎంతో వినయంతో ఆయన ప్రవర్తించారు కాబట్టి ఆయనకు ఆ శక్తి ఆ సమయంలో వచ్చింది. అందుకే ఆ రకంగా ఆ శివధనుస్సు అన్నది ఎక్కుపెట్టి ఆ తర్వాత సీతా కళ్యాణం అన్నది అద్భుతంగా జరిగింది. అది లోక కళ్యాణం. ఎందుకు అంటే అమ్మ పరబ్రహ్మ స్వరూపిణి అంటే మహామాయ అని వర్ణిస్తూ ఉంటారు. ఆ మాయ స్వరూపాన్ని తన పక్కన పెట్టుకోవాలంటే శ్రీరాముడు భార్య అంటే పక్కన ఉంటుంది అని, అలా ఉండగలగాలి అంటే అటువంటి మాయను అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కావాలి. లౌకికంగా మనం ఇలా అర్థం చేసుకోవాలి. మన పక్కన దేవుడు వచ్చి ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి,
మనం ఎలా పడితే అలా ఉంటే దేవుడు వచ్చి ఉంటాడా మన పక్కన? లేదు. అయోనిజ అయిన సీతమ్మ వారు రాముల వారి పక్కన నించోవాలి, అక్కడ పక్కన కూర్చోవాలి, భార్య స్థానంలో ఉండాలి. రాముడు ఏ స్థాయికి ఎదిగాడు అన్నది ఇక్కడ చెప్తున్నారు. అంతేగాని కేవలం అక్కడ శక్తి ప్రదర్శన కాదు. అందుకే సీతారామ కళ్యాణం అంటే లోక కళ్యాణం. ఎందుకు అంటే ఆ పరబ్రహ్మ స్వరూపిణి పక్కన నరుడిగా వచ్చిన శ్రీ మహావిష్ణువు తనతో పాటు సమాన స్థాయిలో ఉన్నప్పుడు మనిషి భగవంతుడి పట్ల ఎలా నించోగలడు, మనిషి భగవంతుడితో సమానంగా ఎలా ఉండగలడు, రాముడిలా ఉంటే అన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఆ రకంగా సీతా కళ్యాణం, అందుకే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణము అన్నది లోక కళ్యాణం. జ్యోతి గారు, ఇప్పుడు రాముని యొక్క కళ్యాణం అనగానే ఇంకొకటి కూడా ప్రత్యేకత ఉంది. పానకం అని మనం వింటూ ఉంటాం, అలాగే చాలా మంది తీసుకుంటూ ఉంటారు. అసలు పానకం ఎందుకు తీసుకుంటారండి? మనకి సంవత్సరం అంతా ఋతువులు రావటము, కాల విభజన అన్నది చేశారు. అయితే ఇది ప్రకృతిలో మార్పు వల్ల తెలుస్తూ ఉంటుంది, అంతే కదా. బాగా చలి అంటే చలికాలం అంటాం, బాగా ఎండగా ఉంటే ఎండాకాలం అంటాం, వర్షాలు ఎక్కువగా పడితే వర్షాకాలం అంటాం. ఇలా కాల విభజన అన్నది ఉంటుంది. కారణం ఏమిటి అంటే ప్రతి కాలము అన్నది ప్రకృతిలో రావాలి, ఇవన్నీ కలిస్తేనే మన జీవితం, మన మనుగడ అన్నది సాగుతుంది. ఎండలు లేకపోయినా అవ్వదు, వర్షాలు లేకపోయినా అవ్వదు, చలితో ఉన్న వాతావరణం లేకపోయినా అవ్వదు. అయితే ఈ కాల విభజనలో మనకి ఆధ్యాత్మికంగా చూస్తే 2 సమయాలలో ఎక్కువగా యమదంస్ట్ర అంటే యముని కోర అంటారు. యముని కోర, యముడు అన్న వెంటనే మనకి మృత్యువు గుర్తుకొస్తుంది కదా, యమపాశము, నరకము ఇవన్నీ గుర్తుకొస్తాయి. అందుకే యముని కోర అన్నది బయటకు వస్తుందట. అలా బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రకృతిలో జరిగిన మార్పులు ఏవైతే ఉన్నాయో అది మన శరీరాలు తట్టుకోవడం కష్టం అన్నమాట. ఇతరత్ర జీవులకి పాపం అన్ని కష్టాలు ఉండవు, కానీ మనకుంటాయి. ఎందుకు అంటే మనం అకారణంగా కూడా తింటూ ఉంటాం కదా. ఇతరత్ర జీవులు ఆకలి వేస్తేనే తింటాయి, ఆ సమయంలో వేటాడతాయి, తింటాయి, ఆ తర్వాత పడుకుంటాయి. మనిషి మాత్రము మిత ఆహారము అన్నది శాస్త్రం ఏదైతే మనకి చెప్పిందో దాన్ని విడిచిపెట్టి మనం ఎప్పుడు పడితే అప్పుడే తింటూ ఉంటాం. అలాగే మన అలవాట్లు పూర్తిగా వేరు కాబట్టి ఒక్కొక్కసారి మనం ఏది పద్ధతిగా ఉండకుండా ఆ పద్ధతిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. వీటి వల్ల ఏంటంటే మానవ శరీరానికి ప్రకృతిలో వచ్చిన ఈ మార్పు ఇది తట్టుకోవడం కష్టం. అలా మనకి ఈ సంవత్సరంలో అంటే ప్రతి సంవత్సరంలో 2 సార్లు చెప్తారు. ఒకటి దేవీ నవరాత్రులు మనం చేస్తూ ఉంటాం కదా, దసరా అని అంటూ ఉంటాం, శరన్నవరాత్రులు. అలా ఆశ్వీజ మాసంలో ఆ 9 రోజులు ఈ యమదంస్ట్ర అన్నది బయటకు వస్తుందట. ఆ సమయంలో ప్రకృతిలో అప్పుడే వర్షాలు పడటం, బాగా కొంచెం చలి అన్నది తగ్గిన వర్షాలు అన్నది మొదలవటం, వాతావరణంలో ఉన్న ఆ మార్పుల వల్ల గుండె జబ్బులు కానీ లేకపోతే ఏదైనా బాగా అనారోగ్యం, అంటు రోగాలు, అందుకే కదా మనం వేపాకు, పసుపు ఎక్కువగా వాడుతూ ఉంటాం ఆ సమయంలోనే, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఉండకుండా అప్పుడు ఇన్ని రకాలుగా ఇన్ని హాస్పిటల్ అవి ఉండేవి కాదు కదా. వైద్యము అన్నది చాలా కఠినంగా ఉంటేనే అందించేవారు, లేకపోతే ఎవరికి వారు చాలా ఆరోగ్యంగా ఉంటూ ఉండేవారు. అందుకే ఆ సమయంలో దుర్గా ఉపాసన అని చెప్పారు. దుర్గా అనేటప్పటికీ ఒకటి దైత్యనాశనం, ఇంకొకటి రోగనాశనం, దకారము రకారము. మనలో ఉన్న రోగాలు అలాగే మానసిక రోగాలు పోవాలి అని అమ్మవారిని వేడుకోవడం. ఎందుకు? అమ్మవారు ప్రకృతి స్వరూపిణి, ప్రకృతిలో వచ్చే మార్పులే. తల్లి నువ్వే అక్కడ నిండి ఉన్నావు, ఈ మార్పుల వల్ల మాకు అనారోగ్యం రాకూడదు అని మనం విశేషంగా ఆరాధన చేస్తే ఖచ్చితంగా అంత అనారోగ్యం లేకుండా మనం బాగానే ఉండవచ్చు అనే ఆలోచనతో మనకి చెప్పారు, ముందుగానే చెప్పారు. ఈ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పులకి తట్టుకోవాలంటే ఉపాసన చేయాలి. మళ్ళీ అలాంటి సమయము వసంత నవరాత్రులు, అంటే ఉగాది తర్వాత నుంచి 9 రోజులు. ఆ 9వ రోజు శ్రీరామనవమి అంటాం, 10వ రోజు పట్టాభిషేకం చేస్తాం కదా. అయితే ఈ 9 రోజులు కూడా అలా కొద్దిగా భయంకరంగా మార్పులు అన్నవి ఉంటాయి. మరి ఇప్పుడు చలి ఉండదు, కాకపోతే బాగా వేడి అన్నది ఇప్పుడే మొదలవుతుంది. ఇలా మొదలైన సమయంలో అది మన శరీరం తట్టుకుని తర్వాత ఇంకా ఎండాకాలం వస్తుంది, మనకి మే అంతా ఇంకా బాగా ఎండలు ఉంటాయి కదా, వాటికి కూడా మన శరీరం తట్టుకునేటట్టుగా ఇప్పుడు మనము దాన్ని ఒక స్థాయిలోకి తెచ్చి నిలబెట్టగలగాలి. అందుకే శ్రీరామనవమి అనేటప్పటికీ ఇంకా చెప్పాలి అంటే ఉగాది నుంచే పానకము, పానకంలో ఏముంటుంది? బెల్లము, నీళ్లు,
కొద్దిమంది మిరియాల పొడి కూడా వేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఈ సమయంలో మన శరీరం ఏదైతే ఉందో దాన్ని ఒక సమాన స్థాయిలో, అంటే రాబోయే ఎండల్ని ఎదుర్కొనే స్థాయికి తీసుకుని వెళ్ళే పదార్థాలు ఇవి. అందుకే వీటితోని మనం పానకం తయారు చేసి, అలాగే వడపప్పు, పెసరపప్పు చలవ అంటారు. కాబట్టి వీటిని ఉపయోగించి, ఇవి ప్రసాదం అంటే అందరూ స్వీకరిస్తారు కదా. మామూలుగానే పానకం తాగండి అంటే మాకు వద్దంటారు. ప్రసాదం ఇది అంటే ఎవరైనా కళ్ళగద్దుకుని తీసుకుంటాం. అందుకే అలా అలవాటు చేశారు. ఈ వేసవి సమయంలో ఆ పానకము అన్నది స్వీకరిస్తే అది మన శరీరానికి ఒక చల్లదనాన్ని ఇస్తుంది. అంటే ముట్టుకుంటే చల్లగా ఉండేది కాదు, లోపల నుంచి చల్లదనాన్ని. అది కేవలం ఆ బెల్లము, ఆ మిరియాల పొడి మాత్రమే చేస్తుంది. కాబట్టి అది సేవిస్తే 9 రోజులు, లేకపోతే శ్రీరామనవమి మొదలు పెట్టుకుని అప్పటి నుంచైనా సేవిస్తూ ఉంటే, ప్రతిరోజు స్వీకరించిన రాబోయే ఎండలకు, ఇప్పుడు మనం ఎక్కువగా సన్ స్ట్రోక్ అని వింటూ ఉంటాం కదా, అది ఇదివరకు ఉండేది కాదు. ఎందుకు అంటే వాళ్ళు ఇలా పద్ధతులు పాటించేవారు. ఇంకా చెప్పాలి అంటే మన పూర్వీకులు ఉగాది పచ్చడిని ఆ రోజు మాత్రమే అని కాకుండా అక్కడి నుంచి 9 రోజులు సేవించేవారట. ప్రతిరోజు ఉగాది పచ్చడి, అందులో చేదు పులుపు అన్నీ ఉంటాయి కదా, బెల్లము కారము. అలా సేవిస్తే శరీరానికి రోగ నిరోధక శక్తి ఉంటుంది, ఎండల్ని తట్టుకునే శక్తి లోపల నుంచి ఉంటుంది. అప్పుడు మనం ఎంత బయట తిరుగుతున్నా ఎండల్లో అంత మనకి అనారోగ్యం ఉండదు. ఈ సాధన నేర్పించటానికి పానకం మాత్రమే ఎక్కువగా, అంతేగాని శ్రీరాముడికి ఇష్టము అన్నది కాదు, మన ఆరోగ్యం కోసం మన పెద్దవాళ్ళ పద్ధతి పెట్టారు. జ్యోతి గారు, ఇంకొకటి అండి, ఇప్పుడు వివాహం జరిగిన వారం రోజుల తర్వాత ఊరేగింపులాగా చేస్తారు కదండి రాముణ్ణి సీతని, ఎందుకు అలా చేస్తారండి? సాధారణంగా వాహన సేవ అని వింటూ ఉంటాం, లేకపోతే ఊరేగింపు అని వింటూ ఉంటాం. అంటే ఒక్కొక్క వాహనం పైన స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు. కొన్ని ఆలయాల్లో అయితే అది ఒక 7 రోజులు 9 రోజులు ఒక్కొక్క వాహనం కొనసాగుతూ ఉంటుంది. లేదు అంటే ఒకే ఒక సమయంలో అలా తీసుకుని ఊరేగింపు చేస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు అనుగ్రహం అన్నది ప్రతి ఒక్క జీవికి ఉండాలి, ప్రతి ఒక్క పదార్థంలో ఉండాలి. మనం నీళ్లు తాగుతున్నాం, మనం అన్నం తింటున్నాం, పదార్థాలు తింటున్నాం, అవి వెళ్ళి మనకి మంచి చెయ్యగలగాలి, మన జీర్ణ వ్యవస్థ బాగుండాలి, మనం తిరిగి ఆరోగ్యంగా ఉండాలి. మీ చుట్టూ ఎన్ని తినే పదార్థాలు ఉన్నా అవి భగవంతుడు ఇచ్చాడు కదా అంటే సరిపోదు కదా, ఆ పదార్థం మీకు మంచి చెయ్యగలగాలి. ఎవరో ఒక పదార్థం తిన్నారని మనము అదే తింటే బహుశా మనకు అది పడకపోవచ్చు. అంటే చుట్టూ ఎన్ని భోగములు ఉన్నా, ప్రకృతిలో ఎన్ని పదార్థాలు ఉన్నా, నీరు ఉంది, నీరు ఎక్కువైపోతే వరదలు వచ్చేస్తాయి, వర్షాలు బాగా కుంభవృష్టి అయితే అన్నీ కొట్టుకుపోతాయి, గాలి ఎక్కువగా వీచితే అయిపోయింది, మనం ఉండలేము. కాబట్టి ప్రకృతిలో ఉన్న పదార్థాలు కూడా నియమం తప్పకుండా ఉంటేనే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో వేడి ఉండాలి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. కొద్దిగా ఎక్కువైతే జ్వరం అని అంటాం, బాగా తగ్గిపోతే ఒళ్ళు చల్లబడిపోతుంది. శరీరంలో కూడా ఉష్ణం ఉండాలి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఇలా ఇంతగా ఆలోచించినట్లయితే మన శరీరానికి ప్రకృతికి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది. ప్రకృతిలో పదార్థాలు కూడా బాగుండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే. భూకంపాలు రాకూడదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో సమయం. ఎప్పుడైతే భగవంతుణ్ణి బయటికి తీసుకుని వస్తామో, ఉత్సవమూర్తులు అయినా కూడా ఆ ఉత్సవమూర్తులలో ఆ రూపాన్ని భగవంతుడు ఇందులో ఉన్నాడు అనే భావనతో ఎప్పుడైతే బయటికి తీసుకొస్తామో, ఆ దర్శనము, ఆ అనుగ్రహము ప్రకృతిలో కూడా వెళుతుంది. అంటే బయట ఉన్న గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి ఇంతేనా కాదు, పక్షులు ఉంటాయి, చిన్న చిన్న క్రిమకీటకములు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఆలయం లోపలికి వచ్చి భక్తితో కొలుచుకోవాలని రావుగా, వాటికి తెలియదు ఆలయంలో కూడా ఉంటాయి, చీమలు దోమలు ఉండొచ్చు, కానీ భక్తితో అవి కొలుచుకోవు. అంటే ఇక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ప్రతి పదార్థం పైన ఉంటేనే మనకి మంచి కలుగుతుంది అన్నది తెలుసు. అందుకే ఈ ఊరేగింపు చేసినప్పుడు భగవంతుని యొక్క దర్శనము, భగవత్ రూపం అన్నది ప్రకృతిలో ఎప్పుడైతే కనిపిస్తూ ఉంటుందో అందరికీ అనుగ్రహం లభిస్తుంది. ప్రతి ఒక్క చెట్టుకి, ఎందుకంటే చెట్టు కూడా ఒక జీవియే కదా, అందుకని చెట్టుకి, పుట్టకు, వాతావరణంలో ఉన్న ప్రతి పదార్థానికి భగవంతుని యొక్క దర్శనం. దానివల్ల ఏం జరుగుతుంది, అంతా శుభప్రదంగా ఉంటుంది. మనం ఉన్న చోట అనే కాకుండా చుట్టూ కూడా దోషాలు ఏవైతే ఉంటాయో అవి పోతాయి. అంటే సాధారణంగా కళ్యాణము అన్నది జరిగినప్పుడు ఈ వాహన సేవ అంటే ఏదో ఒక వాహనం ఎక్కించి భగవంతుడిని ఊరేగించడం జరుగుతుంది.
ఇది కాక చాలామందికి ఒక్కొక్కసారి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఆలయానికి వెళ్ళకూడదు, మైల ఏదో ఉంటుంది, అటువంటి సమయంలో ఆలయానికి వెళ్ళకూడదు, వెళ్ళి దర్శించుకోకూడదు అన్నట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా భగవంతుడు మన కోసం బయటకు వస్తున్నాడు అనమాట. ఎవరైతే ఆలయానికి వెళ్ళలేరో, పెద్దవాళ్ళు ఉంటారు, ఓపిక లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఆ ఇళ్ళ బయటికి వచ్చి స్వామి వారి యొక్క స్వరూపాన్ని దర్శించుకుంటారు ఆ మంగళప్రదమైన శుభకరమైన తిథుల్లో. అందుకని ఖచ్చితంగా ఊరేగింపు అన్నది పెడతారు. ఆ సమయంలో ఆలయానికి వచ్చి చూసిన వాళ్ళకే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రతి జీవి పైన, ప్రకృతిలో ప్రతి పదార్థం పైన పడాలి అన్నది మన సనాతన ధర్మం మనకు అలా నేర్పిస్తోంది. పూజ వల్ల, భగవంతుని ఆరాధన వల్ల నేను ఒక్కరితోనే బాగుపడితే అనే కాదు, మొత్తం లోకమంతా ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి. అందుకని ఈ ఊరేగింపు అన్నది చేస్తారు. ఇప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం అంటే ఎక్కడి నుంచున్నాడో అక్కడే అన్నట్టుగా కాదు కదా, బయటకు వచ్చినప్పుడు ఆ గాలి ఏదైతే ఉంటుందో. అందుకే అంటారు, అహల్య ఉన్న ఆశ్రమం దగ్గరికి రాముల వారు అడుగు పెట్టినప్పటి నుంచే అహల్య ఏదైతే రాయిగా మారిపోయిందో తనలో చలనము అన్నది మొదలైందట. భగవంతుడు వచ్చి అలా మనల్ని ముట్టుకొని అవసరం లేదు, భగవంతుని మించి వీచిన గాలి ఏదైతే ఉందో అది సోకినా చాలు, మనం పవిత్రంగా ఉంటాం, మన ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి, దోషాలు కూడా ఉండవు. అందుకే ఈ ఊరేగింపు అన్నది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. జ్యోతి గారు, శ్రీరామ నవమి యొక్క ప్రత్యేకత ఏంటండి? మనకి భగవంతుడు ఎప్పుడెప్పుడైతే ఒక అవతార స్వీకరణ చేస్తూ ఉంటాడో ఆ తిథులకి కూడా ఒక ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది. అంటే ఏ రకంగా అయితే అంటే శ్రీకృష్ణ పరమాత్మ జననం అన్నది జరిగిందో అర్ధరాత్రి వేళ కటిక చీకటి, బాగా వర్షం పడుతోంది, అటువంటి సమయంలోనే శ్రీకృష్ణుడు ఉద్భవించాడు అని చెప్తారు కదా. అక్కడ ఉద్భవించినప్పుడు ఆయన శ్రీమన్నారాయణలాగే కనిపించి ఇదిగో నన్ను తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకు అంటే ఆయన నరుడిగా రాలేదు, ఆయన పుడుతూనే శ్రీ మహావిష్ణువులాగా దర్శనం ఇచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోండి అని. ఆయన అనుగ్రహం వల్లే ఆ చెరసాలలో ఆ తాళాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఊడిపోయి మార్గము అన్నది కలిగింది, యమునా నది కూడా దారి ఇచ్చింది, ఇవన్నీ అద్భుతాలు జరిగాయి. అర్ధరాత్రి అని అంటారు. అలాగే మనకి శివరాత్రికి సంబంధించి కూడా అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాలం, ఈశ్వరుడు లింగాకారంలో ఉద్భవించాడు. ఎందుకు ఇలా చెప్తారు, ఆ రూపాలు ఎందుకు అలా స్వీకరిస్తారు అంటే దానికి కూడా మనం ఏదో ఒకటి నేర్చుకోవాలని. అంటే రాత్రి అనేటప్పటికి చీకటి, చీకటిని దేంతో పోలుస్తూ ఉంటారంటే అజ్ఞానంతో పోలుస్తూ ఉంటారు. అంత వెలుతురు అంటే కాంతి, ఆ కాంతి అంటే అన్నీ తెలిసి ఉండటం, అంతే కదా. ఒక పదార్థము వెలుతురు ఉన్నప్పుడే కనిపిస్తుంది, చీకటిగా ఉంటే మన పక్కనే ఏమున్నా మనకు కనిపించదు. ముందుగా చూసుకుంటే అది వేరే విషయం, కానీ ఒక కొత్త ప్రదేశానికి వెళ్తే ఏముంది నీ పక్కన అంటే మనం చెప్పలేం. ఇది ఉందా అంటే ఉందో లేదో తెలియదు, అదొక భయం. ఏది లేదో అది ఉందనుకుంటాం, ఏది ఉందో దాన్ని పోల్చుకోలేం, దాన్నే అజ్ఞానము అని అంటారు. అందుకే చీకటితో పోలుస్తారు. అయితే అలా అర్ధరాత్రి అనే పదానికి ఏంటంటే బాగా చీకటి, అంతే కదా. 7 గంటలకి 9 గంటలకి మనం అర్ధరాత్రి అని అన్నాం, 12 దాటిన తర్వాత అంటాం. అంటే కటిక చీకటి అంటే బాగా అజ్ఞానం, బాగా అజ్ఞానంతో మనం ఉండకుండా భగవంతుడు ఒక రూపంలో ఆ సమయంలో ఉద్భవించాడు అని చెప్తారు. ఇలా కొన్ని తిథులకు ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే భగవంతుడు జ్ఞానిగా ఒక జ్ఞాన స్వరూపంతో అలా ఉద్భవించి మనకి ఎన్నో విషయాలు నేర్పడానికి ఒక అవతార స్వీకరణ చేస్తారు. అందుకని ఒక లింగాకారమైన లేకపోతే కృష్ణ పరమాత్మగా వచ్చిన భగవద్గీతను అందించారు కదా, ఇంకా ఎన్నో విషయాలు మనకి నేర్పించారు. ఇక్కడ శ్రీరామ నవమి అనేటప్పటికీ ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి కూడా శ్రీ మహావిష్ణువే అయినా నరుడిగానే వచ్చారు. అయితే ఈ నవమి తిథికి ఎంతో ప్రాముఖ్యత చెప్తారు. కారణం ఏమిటి అంటే అక్కడ మనకి అంకె 9 కనిపిస్తుంది. ఈ 9కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే 9ని దేంతో పెట్టి గుణించిన అంటే 9 × 1 9, 9 × 2 18, దాన్ని మళ్ళీ ఇచ్చేస్తే 9 వస్తుంది. మనకి చెప్తారు కదా 9 మొత్తం చివరి వరకు 9 × 10 చేసిన 90, అది మళ్ళీ 9. ఇలాంటి సమయంలో రామచంద్రమూర్తి అంటే ఆ తిథిలో పుట్టడం వెనక ఒక రహస్యం చెప్తారు పెద్దవాళ్ళు. కారణం ఏమిటంటే ఏ రకంగా ఈ 9 ఏం చేసినా మళ్ళీ 9 వస్తుందో, మనిషి అన్నవాడు చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం మన పైన పడుతూ ఉన్నాయి. అంటే మనం చెడ్డవాళ్ళ దగ్గర ఉన్నాం, వాళ్ళ దగ్గర ఉన్నాం కదా, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం కదా అని మనం మారిపోవలసిన అవసరం లేదు. మన స్థితిలో మనం ఉండగలగాలి. ఏంటి ఆ స్థితి అంటే మనిషి ఎలా ఉండాలో అలా,
ఉండగలిగిన స్థితి. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేయాలి, కానీ దానం చెయ్యాలి అనే స్థితిలో నేను ఉండాలి. 100 ఉంది కదా, అందుకని నేనేం చేస్తానని కాదు. 1000 ఉంది, సరే ఒక 100 ఇవ్వగలిగిన స్థితిలో నేనున్నాను కాబట్టి 100 ఇస్తాను. కోట్లలో ఉన్నాయి, సరే 1,00,000 ఎక్కడైనా ధార్మికమైన పనికి ఉపయోగిస్తాను. ఇలా అనమాట. మనిషి స్థితి అన్నది ఎప్పుడు మారకూడదు. మనిషి ఎప్పుడు మనిషిలా ఉండాలి. దానికి చుట్టూ ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి. ఈ సమయంలో కూడా నేను ఇలా ఉంటే ఎలా అని అనుకుంటే ఎలా? కానీ రామాయణం అంతా మనం చూసినట్లయితే రాముల వారు ఆయన పరిస్థితులు మారిపోయాయి. ఆయన యువరాజుగా ఆనందంగా అక్కడ అంతఃపురంలో భోగములు అనుభవిస్తున్న సమయంలో అమాంతంగా ఒకరోజు పిలిచి, రేపటి నుంచి నువ్వు వనవాసానికి వెళ్ళిపోవాలి. అది కూడా 14 సంవత్సరాలు, మాటలు కాదు కదా. అంటే ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మనం ఉంటున్న పరిస్థితుల్లో మనల్ని ఇప్పుడు అడవికి వెళ్ళిపోమంటే మనం చాలా ఆలోచిస్తాం, అక్కడ ఎలా బ్రతుకుతాం, ఏం తాగుతాం, ఇక్కడ ఇలా ఉంటున్నాం కదా, ఇక్కడ ఇలా పడుకుంటున్నాం కదా ఆనందంగా, మరి అక్కడికి వెళ్తే ఎలా పడుకోవాలి, కింద పడుకోవాలి, ఇన్ని ఆలోచనలు ఉంటాయి. స్థితి మారిపోతుంది. రాముల వారికి కూడా పరిస్థితి మారిపోయింది పూర్తిగా. కానీ దాన్ని ఆయన అలవాటు చేసుకున్నారు, ఆనందంగా స్వీకరించగలిగారు. ఏ ధర్మాన్ని అయితే ఆయన పాటించేవారో దాన్ని విడిచిపెట్టలేదు. ఆయన కోపాన్ని ఎవరి మీద చూపించలేదు. నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, ఆవిడ వరాలు అడగడం ఏంటి, నేనెందుకు వనవాసము అని ప్రతి క్షణం కోపంతో ప్రవర్తించలేదు. సీత మన బతికేంటి ఇలా అయిపోయింది, మనమేంటి ఆశ్రమానికి వచ్చాం, ఈ వనమేమిటి, ఈ దర్భాసనం ఏంటి, అలా అనలేదు. కాబట్టి అలా జటలు కట్టుకుని నారవస్త్రాలు కట్టుకుని ఏ రకంగా అయితే తాపసులు ఉంటారో అలా రాముల వారు వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ స్థితిని ఆయన స్వీకరించారు ఆనందంగా. ఆ తర్వాత మళ్ళీ ఆయన స్థితి మారిపోయింది. ఏమైంది? సీతమ్మ వారి అపహరణ అన్నది జరిగింది. ఆ వనవాసంలో ఉండడమే కష్టము అని అనుకుంటే ఇంకో పెద్ద కష్టం వచ్చింది. తన భార్య తనతో లేదు, ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. పోనీ ఎవరు తీసుకుని వెళ్ళారు? ఆ పక్కింట్లో ఈ పక్కింట్లో ఉంటారా? కాదు, ఎక్కడో ఉంటారు. మళ్ళీ స్థితి మారింది. అది వెతికే ప్రయత్నం చేసినప్పుడు ఆయన చాలా కష్టపడ్డారు. ఎప్పటి వరకు అంటే సుగ్రీవుని యొక్క దర్శనము, వాళ్లతో మైత్రి, వానర సైన్యం సహాయం చేయటం, ఇవన్నీ 1-2 రోజుల్లో జరగలేదు కదా. ఎన్నో సంవత్సరాలు ఆ బాధ అన్నది అనుభవంలోకి వచ్చింది. మళ్ళీ ఆయన స్థితి మారింది. ఆ తర్వాత కష్టపడి వెతికారు. వెతికితే అయిపోయిందా? యుద్ధం చెయ్యాలి, అంతే కదా. వెతికాను వెళ్ళి తెచ్చుకుంటాననడానికి లేదు. ఇప్పుడు మళ్ళీ ఆయన స్థితి మారింది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ 9ని ఏం చేసినా 9 వచ్చినట్టు, 2తో 3తో ఎలా మనం చేసినా చివరికి అన్నీ కలిపితే 9 వచ్చినట్టు రాముల వారు తన ధర్మం ఏదైతే ఉందో, తన స్థితి అంటే మనిషి ఉండవలసిన స్థితి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టలేదు. దాన్ని అలా పాటించుకుంటూ వచ్చారు. ఇది మనకి నేర్పిస్తున్నారు. అంటే శ్రీరామనవమి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది, మనం అందరం నేర్చుకోవాలి. అమాత్రంగా పరిస్థితులు బాగా లేకపోతే మనలో మార్పు వచ్చేస్తుంది. అవతల వాళ్ళు మనల్ని సరిగ్గా చూడట్లేదు, మనకి వెంటనే కోపం వచ్చేస్తుంది. మన చిరాకంతా వాళ్ళపైన చూపిస్తాం. ఓర్పు ఉండదు, సహనం ఉండదు, మాట తీరు బాగోదు, వాక్కు అన్నది బాగోదు, అన్నీ మారిపోతాయి మనకి, అంతే కదా. మనకంతా ఆనందంగా అందరూ పొగుడుతూ ఉంటే మనం కూడా చక్కగా మాట్లాడతాం. ఎవరైనా ఒక మాట అంటే మనం మారిపోతాం. కానీ అలా కాదు, నువ్వు ఉండవలసిన స్థితిలో నువ్వు ఎప్పుడూ ఉండగలగాలి. ఇది నవమి తిథి మనకి చెప్తుంది. అందుకే నవమి రోజు పుట్టి మనిషి అన్నవాడు ఇలాగే ఉండగలగాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోండి, దాన్ని స్వీకరించండి. ఎప్పుడో నేను చేసిన తప్పు వల్ల ఇప్పుడు బాధపడుతున్నాను, ఎందుకంటే కాలం లెక్క కడుతుంది, జన్మలు మర్చిపోతాం. చిన్న చిన్న అసలు ఇవాళ చేసిందే 2 రోజుల తర్వాత మనకి గుర్తుండదు. అటువంటిది గత జన్మలో, అంతకు ముందు జన్మలో చేసుకున్న కర్మలు మనకి గుర్తుండవు. అంటే వాటన్నిటికీ ఫలితాలు మనం అనుభవించాలి. అందుకే రామదాసు కూడా అంత ప్రాధేయపడుతూ ఉంటే చెరసాలలో ఎంతసేపు రాముడికి పద అని బయటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. కాదు, సీతమ్మ వారు అక్కడ అంటే రాముడు సీత అనేటట్టుగా మనం అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత అంటారట ఒకసారి, మీ భక్తుడు అంత ఏడుస్తున్నాడు, అంత బాధపడుతున్నాడు కదా, చెరసాలలో పెట్టేశారు కదా రామదాసుని. ఎంతో కాలం అంటే ప్రేమగా చూసుకునేవారు కాదు, అక్కడ కొట్టేవారు, హింసించేవారు, చాలా రక్తము అదంతా. ఇది సమయంలో అడిగితే ఎందుకు ఇంకా మీరు అనుగ్రహించట్లేదు, ఏం తప్పు చేశాడు? శ్రీరాముడు చెప్తాడట, సమయం రాలేదు. ఎందుకు అంటే గత జన్మలో చేసుకున్న కర్మలు ఏవైతే ఫలితాలు అనుభవించాలి. అన్నీ శూన్యం అయిపోతే అప్పుడు ముక్తి మోక్షం, అంతే కదా.
ఏదైనా అప్పు ఇంకా ఉండిపోయింది అంటే ఊడు విడిచి వెళ్ళిపోగలుగుతామా? లేదు. వాళ్ళకి తీర్చేసిన తర్వాత అన్నీ అయిపోయాయి, ఇంకా మన ఇష్టం అని అనుకుంటాం. అలా అందుకే రాముల వారు కూడా ఎదురు చూశారు. ఆ గత జన్మలోని రామదాసు కూడా ఒక చిలుకని బంధించారట. అలా ఒక ప్రాణిని బంధించి పెట్టడం వల్ల ఏం పొందారు అంటే, మనం ఒక్కొక్కసారి మన ప్రవర్తన వల్ల మనం ఆనందం పొందుతూ ఉంటాం. అవతల వాళ్ళకి ఎంత నొప్పి బాధ గ్రహించాం ఆ సమయంలో. బట్ వీటన్నిటికీ కూడా శిక్షలు ఉంటాయి. శిక్ష తప్పు అంటే దొంగతనం చేయటము, కత్తి తీసి పొడి చేయటం మాత్రమే కాదు, మాట ద్వారా అయినా ఎవరికైనా ఇబ్బంది పెడుతున్నాం, అవన్నీ కూడా పాపాల కింద లెక్క వస్తాయి. అందుకే ఆ పాపాలన్నీ వాటి ఫలితాలు ఇంకా ఉంది సమయం, రామదాసు అనుభవించాలి. అనుభవించిన తర్వాత సమయం వస్తుంది, అప్పుడు నేను వెళ్ళి అనుగ్రహించి నాలో ఐక్యం చేసుకుంటానంటారు. అప్పుడు కూడా అందుకే ఎదురు చూశారు. అంటే మన కర్మలు మనం అలా చేసుకుంటూ పోవాలి. కాబట్టి మనిషి స్థితి అన్నది ఇది నిర్ణయం చేసే ప్రకృతిలో ఉన్న మార్పులు, లేకపోతే మనం గత జన్మలో చేసుకున్న ఫలితాలు, వాటన్నిటిని మనం స్వీకరించగలగాలి ఓర్పుతో, సహనంతో. అందుకే చెరసాలలో ఉన్న రామదాస్ గారు రామ 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 అంటూ అలా రామనామాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి రాముడే వచ్చి ఆ అప్పు ఏదైతే ఉందో ఆ అప్పంతా నవాబుకి తీర్చేసి ఆయన అప్పుడు విముక్తుణ్ణి చేస్తాడు. అప్పుడే అడుగుతాడట, వచ్చేస్తావా నాతో అని. అంటే పైలోకంలో ఏముంటాయి స్వామి, అక్కడ ఏముంటాయి, భోగభాగ్యాలు ఉంటాయి కదా, నీ నామం పట్టుకుని స్మరించుకోవడం ఉండదు కదా, అందుకే నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉండి నీ నామం స్మరించుకుంటూ ఉంటానని రామదాసు గారు అంటారట. అంటే అలా మనిషి యొక్క స్థాయి ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడు అలాగే కాపాడుకోగలగాలి. ఏ పరిస్థితి వచ్చినా అది నిరూపణ చేసి చూపించారు రామచంద్రమూర్తి, మనకి అదే నేర్పిస్తున్నారు. అందుకే అంతే ధైర్యంతో, ఓర్పుతో, భగవంతుని మీద నమ్మకంతో మనం ముందుకి వెళ్ళగలగాలి. ఇది మనకి నవమి తిథి అన్నది ఎక్కువగా చెప్తుంది. జ్యోతి గారు, ఇప్పుడు రామునికి సంబంధించి వివాహం ఇదంతా చాలా చక్కగా చెప్తున్నారు. మరి రామ అవతారం ఎలా ముగిసిందండి? మనకి శ్రీ మహావిష్ణువు తీసుకున్న ఎన్నో అవతారాల్లో పరిపూర్ణ అవతారాలు అంటే రాముడు, కృష్ణుడు అని అంటారు. మిగతావి ఏంటి అంటే అలా వచ్చి ఆ ప్రయోజనం అయిపోయిన వెంటనే ఆ అవతార పరిసమాప్తి అన్నది. అంటే ఒక నరసింహస్వామిగా వచ్చినప్పుడు ప్రహ్లాదుడికి దర్శనం ఇవ్వటము, ఆ రాక్షసుణ్ణి హిరణ్యకశిపుడిని చంపటము, వెళ్ళిపోవటం అన్నది వింటూ ఉంటాం. కానీ ఈ రామావతారము అలాగే కృష్ణావతారము అంటే ఈ రెండు పరిపూర్ణ అవతారాలు. ముఖ్యంగా రామావతారం గురించి మనం మాట్లాడుకుంటే కేవలం రాక్షస సంహారం అని కాకుండా 11,000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశారట. రామరాజ్యం అంటే ఏమిటో చూపించారు, ధర్మపాలన చేశారు. రాముడు రాజ్యపాలన చేసినప్పుడు ప్రజలందరూ ఆనందంగా ఉంటూ ఉండేవారట. దొంగతనాలు, దోపిడీలు అవి జరిగేవి కావు. స్త్రీలందరూ కూడా ఎప్పుడు సుమంగళిగా ఉంటూ ఉండేవారట. అంటే ఇలాంటి విచిత్రాలు అవుతాయా అంటే అవుతాయి. రాముల వారంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ప్రకృతి కూడా సహకరిస్తుంది అని అంటుంటారు కదా. అందుకే యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు. యజ్ఞాలు, యాగాలు నిజంగానే నేటికి మనం తగ్గించేస్తే ఖచ్చితంగా వర్షాలు పడడం అన్నవి ఆగిపోతాయి. ఇది వాస్తవం, చాలామంది నమ్మరు. కానీ నేటికి కొన్ని క్రతువులు మనం చేస్తున్నాం కాబట్టి అమాత్రంగా ప్రకృతి సహకరిస్తోంది. లేకపోతే ప్రకృతి అంటే కూడా దేవతా స్వరూపాలు, గాలిని వరుణుడు అంటాం, అలాగే వాయుదేవుడు అని అంటాం. అలా ప్రతిదానికి కూడా దేవతా స్వరూపాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ మనకి సహకరించాలి అంటే ఖచ్చితంగా ధర్మం అన్నది మనం పాటిస్తూ ఉండాలి. రాముల వారు అలా పాటించి 11,000 సంవత్సరాలు. మనకి ఒక సందర్భంలో చెప్తారు, రావణ సంహారం అయిపోయిన తర్వాత, అంటే రావణాసురుడి గురించే కదా వచ్చారు, దేవతలందరూ పిలుస్తారట. అంటే సూక్ష్మ రూపంలో, రామాను వచ్చేయి అని అనరు, సూక్ష్మ రూపంలో పిలుస్తారు. కానీ రాముల వారు వెళ్ళరు. కారణం ఏమిటి అంటే, నేను ఇంకా పరిపాలన చేస్తాను, అంటే రాజ్యం అనుభవించాలి, లేకపోతే రాజ్యాలన్నీ తీసుకోవాలి, నేను యుద్ధాలు చేసేయాలి. కేవలం ఈ రావణ సంహారము, రాక్షస సంహారము తప్పితే రాముడు ఫలానా రాజ్యానికి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, రాజ్యాన్ని గెలుచుకున్నాడని మనకెక్కడా ఉండదు. అంతే కదా, కేవలం రాక్షసుల్ని చంపటమే రాముడి పని, అంతే. ఇటువంటి సమయంలో చివరికి ఇంకా ఈ 11,000 సంవత్సరాలు కూడా అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలపురుషుడు, అంటే కాలంలో ఎప్పుడెవరు వెళ్ళిపోవాలో తెలుసు కదా, యమధర్మరాజుకి తెలుసు మనం ఎప్పుడు వెళ్ళిపోవాలో. అంటే అప్పుడు ఆయన చెప్పినప్పుడు మన ప్రాణం పోతుంది.
అది మనం ఎంత ఆపినా అది మన వల్ల కాదు, మన ప్రాణం ఆగదు. మనం ఎప్పుడు వెళ్ళిపోవాలో అది మాత్రం భగవంతుని యొక్క నిర్ణయం. ఇప్పుడు ఈ 11,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాలపురుషుడు ఒక రూపాన్ని ధరించి ఒక పండితుడిలాగా రాముల వారిని కలవడానికి వచ్చారట. ఇవన్నీ కొన్ని రహస్యాలు మనకి ఇతరత్ర గ్రంథాలలో కనిపిస్తూ ఉంటాయి రామాయణానికి సంబంధించి. ఆ పండితుడు వచ్చి రాముల వారితో అంటే మాట్లాడాలి అని అనుకున్నారు. అందరి ముందు కాదు, ఎందుకంటే ఇలాంటి విషయాలు అందరి ముందు చెప్పరుగా. అందుకే ఏకాంతంగా నేను మాట్లాడాలి అని కోరుకున్నారు. దేని గురించి అంటే మీరిక వెళ్ళిపోవాలి. మనకి చెప్తారు కదా, పాండవులు కూడా వాళ్ళు అలా నడుచుకుంటూ హిమాలయ పర్వతాల నుంచి అలా వెళ్ళిపోయారని. వాళ్ళకి ఆ శక్తులు ఉండేవి, వాళ్ళు అలా వెళ్ళిపోయేవారు స్వర్గానికి. మనలా కాదు. అలాగే రాముల వారికి కూడా ఇప్పుడు సమయం అయిపోయింది, 11,000 సంవత్సరాలు కూడా అయిపోయాయి. కాబట్టి ఇక మీరు ఈ అవతారాన్ని చాలించాలి అంటే దీని గురించి మాట్లాడటానికి కాలపురుషుడు వచ్చినప్పుడు ఏకాంతంగా ఉండాలి, ఎవరిని రానివ్వకూడదు అంటారట. అంటే సరే అని ఒక అంతఃపురం లోపలికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం అంటే కాదు, పొరపాటున కూడా ఎవరు రాకూడదు. అలా వస్తే గనక అది పెద్ద దోషం. అందుకని మీరు అలా ఏర్పాటు చేయండి అంటే రాముల వారు అంటారు, సరే ఎవరో అంటే భటులు ఉంటారు కదా బయట, వాళ్ళని కాకుండా లక్ష్మణుణ్ణే నియమిస్తారట. లక్ష్మణ నువ్వు ఇక్కడ ద్వారం దగ్గర ఉండు, మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఎవ్వరిని లోపలికి రానివ్వద్దు. ఇప్పుడు కాలపురుషుడు అంటాట, లేదు ఒక నియమం పెడితేనే నేను ఒప్పుకుంటాను అంటాడు. ఎవరైనా వచ్చినట్లయితే మనం మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో వారు శిరస్సు ఖండించినట్టే, అంటే వాళ్ళకి అలాగా మరణ శిక్ష అన్నది వెయ్యాలి అన్నట్టుగా కాలపురుషుడు చెప్తాడు. సరే అంటారట రాముల వారు, మీకెందుకు ఎవరు రారు, అందులో నా తమ్ముడు అక్కడ ఉన్నాడు అంటే ఎవ్వరిని పంపించడు. సరే అయితే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు దేని గురించి అంటే ఇంకా మీరు వెళ్ళిపోవాలి అని. అలా మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ఒక మహాముని, అంటే మనకి దూర్వాస మహాముని అంటారు కదా, కొద్దిగా కోపం అని అంటుంటారు కదా, అలా ఆయన ఆ సమయానికి వస్తారట. ఎక్కడికి? రాజ్యానికి వస్తారు. వచ్చిన తర్వాత ఆయన అంటారు, నేను అనసన యాగం అన్నది చేశానంటే చాలా సంవత్సరాలు. అప్పుడు లెక్కలు ఏంటంటే అన్ని సంవత్సరాలనే అంటూ ఉండేవారు. ఇప్పుడు కూడా మనం 11,000 సంవత్సరాల అంత అసలు మనిషి ఉంటాడా అని అనుకుంటాం, కానీ అప్పట్లో ఆ యుగంలో అలాగే ఉంటూ ఉండేవారు. కాబట్టి యజ్ఞాలు, యాగాలు, తపస్సులు కొన్ని వేల సంవత్సరాలను వింటూ ఉంటాం. అన్ని వేల సంవత్సరాలు ఎలా తపస్సు చేశారని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అప్పుడు కాలం అలాగే ఉంటూ ఉండేది. కాబట్టి ఈ మహర్షి అటువంటి యాగం చేసి ఆయన అక్కడికి వస్తారు. వచ్చి నేను రామచంద్రమూర్తిని కలవాలి అన్నట్టు. లక్ష్మణుడు అంటాడు, లేదు ఇప్పుడు రాముల వారు ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎవ్వరికీ లోపల ప్రవేశం లేదు, నాకు కూడా. కాబట్టి మీరు ఇక్కడే ఉండాలి. మీరేమన్నా ఉంటే నాకు చెప్పండి, నేను నీతో చెప్పను, నేను రాముడితోనే మాట్లాడాలి అని ఈయన అన్నారు. ఎందుకు అంటే అటువంటి సందర్భం ఒకటి రావాలి కదా, అది సృష్టించడానికి కొన్ని మాయలు జరుగుతూ ఉంటాయి, కొన్ని కథలు విచిత్రంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఏం జరిగింది ఆయన చెప్పడు. ఆయనకి కోపం వస్తోంది. ఋషులు మునులు శపిస్తే వీళ్ళు మాత్రం నరులుగానే ఉన్నారు కదా, లక్ష్మణుడు నరుడే, ఆయన బ్రహ్మర్షి కాదు. కాబట్టి ఆయనకి భయం. ఉండండి కాస్తసేపు, మళ్ళీ అన్నయ్య వచ్చేస్తారు, అప్పుడు మీరు మాట్లాడండి, నేను ఒక్క నిమిషం ఆగను, నేను ఇప్పుడే శపిస్తాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వకపోతే నేను శపిస్తాను. ఏమని శపిస్తాను? ఈ రాజ్యం ఇంకా బాగుపడకూడదు, లేకపోతే మీ అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఈ అయోధ్య నగరాన్ని నేను శపిస్తానన్నారు. అంటే అయ్య బాబోయ్, ఇలా జరిగితే ఎలాగా, రాజ్యం అంతా పాడైపోతుంది కదా. అలాగని ఇప్పుడు ఈయన్ని పంపిస్తే అక్కడ జరుగుతుంది ఏంటి అన్నది లక్ష్మణుడికి తెలుసు. ఏం చెప్పాడు కాలపురుషుడు? ఎవరైతే వచ్చాడో వాళ్ళకి మరణ శిక్ష వెయ్యాలి, అంతే కదా. ఇప్పుడు ఈ మహాముని లోపలికి ఆయన్ని పంపిస్తే ఆయనకి మరణ శిక్ష వేస్తారు. ధర్మమే కదా, పాటించాలి. అందుకే మీకెందుకు ఇబ్బంది, నేనే వెళతాను, మీ తరపున నేనే వెళ్ళి అడుగుతాను, నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, మీరు వచ్చారని నేను చెప్తాను అన్నయ్యకి, మీరు మాత్రం లోపలికి రావద్దు అని లక్ష్మణుడు పాపం ఆయన బాధ భరించలేక లోపలికి వస్తారు. సరే అప్పటికే వీళ్ళ ఈ మాటలన్నీ అయిపోతాయి, వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు రాముల వారు ఎప్పుడు మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోవాలి. అటువంటి సమయంలో ఆయన కాలపురుషుడు సరే ఇక నేను బయలుదేరి వెళ్ళిపోతాను అని చెప్తారట. ఈలోపే లక్ష్మణుడు వచ్చి ఇలా అంటే దుర్వాస మహాముని వచ్చారు, ఆయన మీతో మాట్లాడాలంట, మీతోనే మాట్లాడతారంట అని మాట చెప్పినప్పుడు సరే అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత రాముడు ఒక సభ ఏర్పాటు చేస్తారు. ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే రాముడు ఎప్పుడు పాటించినా ధర్మమే, ఆయనకి ఎంత కష్టం వచ్చినా ధర్మాన్నే పాటించారు. ఇప్పుడు ఆ సభలో అంటారట, మరి ఇటువంటి నియమం పెట్టినప్పుడు ఎవరు వచ్చారో
వాళ్ళకి మరణ శిక్ష వేయాలి. అంటే ఇప్పుడు లక్ష్మణుడికి మరణ శిక్ష వేయాలి. ఎలా వేస్తాను నా చేతులతో నేను? ఇంత పెద్ద అపరాధం జరిగిపోయింది. సరే, ఈయనకు వచ్చిన కష్టం ఏమిటి? ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట, ఏమిటి చెప్పండి, ఏం మాట్లాడాలి మీతో? అంటే అనసన యాగం చేశాను, అంటే అన్నం తినకుండా యాగం చేశాను, రామా నాకు అన్నం పెట్టు అన్నారట. ఏం లక్ష్మణుడు పెట్టలేడా? రాజ్యంలో ఎవరినైనా అడిగితే పెట్టిస్తారు కదా. ఈ మాత్రం దానికి ఆయన కేవలం రాముణ్ణే కలవాలా? అంటే విధి కాలం ఆడిన నాటకం అన్నమాట. నాకు అన్నం పెట్టాలి, అందుకే నేను నిన్ను కలవాలనుకున్నాను అన్నారు. వాస్తవానికి ఆ మాట లక్ష్మణుడికి చెప్తే ఆయన కూడా చక్కగా కూర్చోబెట్టి ఆయనకు భోజనం పెడతారు. రాజ్యంలో ఎవరైనా పెడతారు. కానీ ఆయన రాముడికి ఈ మాట చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఆయన్ని తీసుకుని వెళ్ళి మర్యాదలు చేసి ఆయనకు అన్నం పెట్టేశారు. అయిపోయింది, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక పాత్ర అలా వచ్చింది కొన్ని కారణాలకి. ఆ తర్వాత సభ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వశిష్ఠుల వారిని అడిగారు, ఎందుకు ఇవన్నీ జరిగాయి అంటే, మనకి లక్ష్మణుడు, రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లేకపోతే వానర సైన్యం, ఇవన్నీ కూడా దేవతా అంశాలే. రామాయణం ఇక జరగాలి అంటే అందరూ రావాలి, కేవలం రాముడు మాత్రమే కాదు. రాముడు పక్కన అంత శక్తితో ఉండాలంటే లక్ష్మణుడు కూడా భగవత్ స్వరూపమే. కొన్ని సందర్భాలలో శ్రీ మహావిష్ణువే రాముడిగా, లక్ష్మణుడిగా, భరతుడిగా, శత్రుఘ్నుడిగా వచ్చారు అని చెప్తారు. కొంతమంది దేవతా స్వరూపాలు వానరములుగా వచ్చారు అని చెప్తారు. కొన్ని సందర్భాలలో ఆదిశేషు అంటే శ్రీ మహావిష్ణువు పడుకుని ఉంటారు కదా, పెద్ద పాము ఉంటుంది కదా, అదే లక్ష్మణుడు అని అంటారు. ఏది ఏమైనా అలా భగవత్ స్వరూపాలే వచ్చాయి. ఇప్పుడు లక్ష్మణుడు అన్నయ్య లేకుండా ఉండగలుగుతాడా? అస్సలు ఉండలేడట. లక్ష్మణుడు మాటల్లో కూడా చెప్తాడు. అందుకే అరణ్యవాసం లక్ష్మణుడికి లేదు, కానీ ఆయన వెళ్ళిపోతాడు. 14 సంవత్సరాలు అన్నయ్య ఏ క్షణమైతే నిన్ను చూడకుండా ఉంటానో అప్పుడే నాకు మరణం. ఎప్పుడైతే ఈ సభ తీర్చారో అప్పుడు లక్ష్మణ్ వారు ఆనందంగా స్వీకరిస్తారట. అన్నయ్య నాకు మరణశిక్ష వేసేయి, నేను వెళ్ళిపోతాను. ఎందుకు అంటే నువ్వు ధర్మం పాటించాలి, ఏదైతే మనం అనుకున్నామో అది అవ్వాలి. వశిష్ఠుల వారు అంటారు, లేదు లేదు, మరణము అంటే ఇక్కడ కేవలం చంపేయటమే కాదు, లక్ష్మణుణ్ణి దూరంగా పంపించేయండి, లక్ష్మణుడిని వెళ్ళిపోమనండి రాజ్యాన్ని విడిచిపెట్టి. ఎప్పుడైతే లక్ష్మణుడు దూరం అయిపోతాడో ఆయన మరణించినట్టే. కొన్ని సందర్భాల్లో మనం అంటాం కదా, ఈ పని జరిగితే నేను చచ్చినట్టే. అంటే ఏంటి అంటే ఇంకా మనకి జీవితం పైన ఆశ లేదు. లక్ష్మణుడి స్థాయి అలా ఉండేది. రాముణ్ణి చూడకుండా ఉంటే ఆయనకి ఇంకా మరణమేనట. అది లక్ష్మణుడు కూడా ఒప్పుకుంటాడు. అలా అంటే అప్పుడు సరే ఇక రాజ్య బహిష్కరణ అంటే లక్ష్మణ నువ్వు వెళ్ళిపో, నాకు ఇంకా కనిపించకు. అందుకే లక్ష్మణుడు ముందుగా వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏమిటి? అలా తాను కూడా సరయూ నది నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవతా అంశం కదా. ముందుగా లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. ముందుగా ఎందుకు వెళ్ళిపోయాడు? రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణుడు ఉండలేడు కాబట్టి లక్ష్మణుడు ఆ కారణంగా అలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాముల వారు కూడా సరయూ నది నుంచి అలాగా వెళ్ళిపోయారు అని చెప్తారు. అయితే ఏ మార్గం నుంచి ఎటు వెళ్ళారు అంత పెద్దగా మనకి వర్ణన అన్నది కనిపించదు, ఎందుకంటే అది ఎప్పుడో త్రేతాయుగం కదా. అలా ఆయన వైకుంఠాన్ని చేరుకున్నారు అని చెప్తారు. అందుకే ఈ రోజున ఆయన వెళ్ళిపోయారు అన్నట్టుగా మనకి ఎక్కడ తిథులు ఉండవు. రాముల వారు అలా ఆ అవతార పరిసమాప్తి అన్నది చేశారు. ఆ వెళ్ళిపోయేటప్పుడు కూడా ధర్మాన్ని పాటించారు. ఇది ఇలా జరగాలి కాబట్టి ముందు లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు, ఆ తర్వాత రాముల వారు వెళ్ళిపోయారు. ఎందుకు లక్ష్మణస్వామి వెళ్ళిపోవాలి? ఒక కారణం దొరకాలి కదా. కాబట్టి ఇలాంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట భగవంతుడి ద్వారా. ఆ మహర్షి రావడము, ఇటువంటి ఒక మాట చెప్పటము, దానివల్ల ఇలాంటి శిక్ష వేయటము, ఇవన్నీ జరుగుతాయి. అందుకే కొన్ని కథలు విన్నప్పుడు మనం నవ్వుకోకూడదు, ఇలా ఎందుకు జరిగింది అని. వాటికి వెనక బలమైన కారణాలు ఉంటాయి. అందుకే ముందుగా లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, ఆ తర్వాత రాముడు వెళ్ళిపోయాడు. అవతార పరిసమాప్తి అన్నది అలా జరిగిందనమాట. జ్యోతి గారు మాకు ఇంత చక్కగా చెప్పారు, ధన్యవాదాలండి. నమస్తే. చూశారు కదా, మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఉన్న సందేహాలను తీర్చడానికి మేము ప్రయత్నిస్తాము. ధన్యవాదాలు.